హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? సమాధానం, ఫిబ్రవరి 21. నెక్స్ట్, ఫిబ్రవరి 20న ఏ రాష్ట్రాలు తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నాయి? సమాధానం, మిజోరం మరియు అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్, షెడ్యూల్డ్ తెగల జాతీయ కమిషన్ ఇటీవల తన వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. ఇది ఏ రాజ్యాంగ సవరణ చట్టం కింద స్థాపించబడింది? సమాధానం, 89వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్, 2026 ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? సమాధానం, సామాజిక అభివృద్ధి మరియు సామాజిక న్యాయం పట్ల పునరుద్ధరించబడిన నిబద్ధత. నెక్స్ట్, ఇటీవల భారతదేశం, ఫ్రాన్స్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఏరోనాటిక్స్ అండ్ డిఫెన్స్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? సమాధానం, కాన్పూర్. నెక్స్ట్, వ్యూహాత్మక సాంకేతికత మరియు సరఫరా గొలుసు సహకారాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన మైలురాయిని సూచిస్తూ ఫాక్స్ సిలికా కూటమిలో అధికారికంగా ఏ దేశం చేరింది? సమాధానం, భారతదేశం. ఏ కార్యక్రమంలో భారతదేశం 24 గంటల్లో 2,50,946 బాధ్యతాయుతమైన ఏఐ ప్రతిజ్ఞలను నమోదు చేయడం ద్వారా గిన్నిస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది? సమాధానం, ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. నెక్స్ట్, ఇటీవల భారతదేశం యొక్క మిషన్ దృష్టి ఉపగ్రహానికి శక్తినిచ్చే ప్రాథమిక కంప్యూటింగ్ ప్లాట్ఫారం ఏది? సమాధానం, ఎన్విడియా జెట్సన్ ఓరిన్. నెక్స్ట్, ఇటీవల గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క శాంతి బోర్డు మొదటి సమావేశంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినది ఎవరు? సమాధానం, నామ్గి కంపా. నెక్స్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇటీవల గాజా స్ట్రిప్కు సహాయం అందించడానికి మానవతావాద వైమానిక వంతెనను ఏ మిషన్ కింద ప్రారంభించింది? సమాధానం, ఆపరేషన్ చివాల్రస్ నైట్ 3. నెక్స్ట్, ఇటీవల ఇరాన్ ఏ దేశంతో కలిసి ఒమన్ గల్ఫ్లో సంయుక్త నావికా విన్యాసాలు నిర్వహించింది? సమాధానం, రష్యా. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం తన తీర ప్రాంతంలో అలలు వరదలను రాష్ట్ర నిర్దిష్ట విపత్తుగా ప్రకటించింది? సమాధానం, కేరళ. నెక్స్ట్, ఈజ్ 8.0 బ్యాంకింగ్ సంస్కరణల కింద ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు 32 జనరేటివ్ ఏఐ అప్లికేషన్లను అమలు చేస్తాయి? సమాధానం, 7. నెక్స్ట్, యాక్సిస్ బ్యాంకు మరియు ఇండిగో కలిసి ప్రధానంగా వేటిని అందించడానికి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ప్రారంభించాయి? సమాధానం, ప్రయాణ బహుమతులు మరియు జీవనశైలి ప్రయోజనాలు. నెక్స్ట్, ఇటీవల భారతదేశం మరియు ఏ దేశం ఆఫ్ షోర్ విండ్ ఎనర్జీ టాస్క్ ఫోర్స్ను ప్రారంభించాయి? సమాధానం, యునైటెడ్ కింగ్డమ్. నెక్స్ట్, ఇటీవల ది సేజ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం, ది లైఫ్ లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? సమాధానం, డాక్టర్ శశి థరూర్. నెక్స్ట్, ఇటీవల ఏ రాష్ట్రం నక్సల్ రహితం రాష్ట్రంగా గుర్తింపు పొందింది? సమాధానం, బీహారు. నెక్స్ట్, ఇటీవల కాన్పూర్లో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనను ప్రకటించారు. దీనికి సంబంధించి సరైన ప్రకటనను ఎంచుకోండి. ఏ ఏరోనాటిక్స్ మరియు రక్షణ రంగాల్లో నైపుణ్యం కోసం ఈ కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది? బి పిఎం సేతు పథకం కింద ఫ్రెంచ్ ప్రభుత్వంతో కలిసి ఈ కేంద్రం ఏర్పాటు చేయబడుతుంది? సి ఈ ఎక్సలెన్స్ కేంద్రం ఏరోనాటిక్స్ మరియు రక్షణ రంగంలో నైపుణ్య అభివృద్ధి కోసం? సమాధానం, పైవన్నీ కరెక్ట్. నెక్స్ట్, అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ ఐపీసీ ఇటీవల ఏ దేశాలపై నిషేధాన్ని ఎత్తివేసింది? సమాధానం, రష్యా మరియు బెలారస్. నెక్స్ట్, ఇటీవల మరణించిన మాణిక్ గుప్తా ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు? సమాధానం, ఫుట్బాల్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.